విజయనగరం జిల్లా పోలీసు మరణించిన హోంగార్డు కుటుంబానికి చేయూత అందజేత. విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఐపీఎస్ మరణించిన హోంగార్డు కుటుంబానికి చేయూతగా 3,24,470 రూపాయల చెక్కును అందజేసిన జిల్లా ఎస్పీ. హోంగార్డు కుటుంబ సంక్షేమానికి కృషి చేస్తామన్న జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఐపీఎస్. విజయనగరం జిల్లా పోలీసు శాఖలో హోంగార్డుగా పనిచేసి ఇటీవల మరణించిన హోంగార్డు కుటుంబానికి చేయూతను అందించేందుకు హోంగార్డు సిబ్బంది ప్రోగు చేసిన ఒక్కరోజు డ్యూటీ అలవెన్స్ చెక్కును జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఐపీఎస్ మార్చి 6న జిల్లా పోలీసు కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఐపీఎస్ మాట్లాడుతూ, పోలీసు శాఖలో పనిచేస్తూ ప్రమాదవశాత్తు లేదా ఆకస్మికంగా లేదా అనారోగ్యంతో మరణించిన హోంగార్డు కుటుంబాలు అర్ధాంతరంగా తమ కుటుంబంలోని వ్యక్తిని కోల్పోయి ఆర్థికంగా నష్టపోయిన సమయంలో వారి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకునేందుకు హోంగార్డ్స్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఒకరోజు డ్యూటీ అలవెన్స్ మొత్తాన్ని పొరుగు చేసి వారి కుటుంబాలకు చేయూతగా అందచేయడం అభినందనీయమన్నారు. ఈ తరహా చర్యలు చేపట్టడం వలన పోలీసు ఉద్యోగుల్లో ఐకమత్యం పెరగడంతో పాటు వారి కుటుంబాలకు అండగా ఉన్నామన్న భరోసా లభిస్తుందని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. విజయనగరం జిల్లాలో హోంగార్డుగా ఎంపికై విధులు నిర్వహిస్తూ వి వెంకటరావు అనారోగ్య కారణాలతో డిసెంబర్ 26న మరణించగా వారి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకునేందుకు చేయూతగా హోంగార్డ్స్ సమకూర్చిన ఒక్కరోజు డ్యూటీ అలవెన్స్ 3,24,470 రూపాయల చెక్కును సతీమణి వి సత్యవతి గారికి జిల్లా ఎస్పీ పోలీసు కార్యాలయంలో అందజేశారు. భర్త మరణానంతరం అతని సతీమణి వి సత్యవతిని ఇప్పటికే హోంగార్డుగా నియమించామని ప్రస్తుతం శిక్షణలో ఉన్నట్లుగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి సౌమ్యలత, హోంగార్డ్స్ ఇన్ఛార్జి ఆర్ఐ ఆర్ రమేష్ కుమార్, డిపిఓ సూపరింటెండెంట్ శ్రీ ఏఎస్వి ప్రభాకరరావు మరియు పోలీసు కుటుంబ సభ్యులు సిబ్బంది పాల్గొన్నారు.